పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. పోయిన నెల పండుగ సమయంలో మరి నేను ఉపదేశించిన టాపిక్ పశ్చాత్తాపము. అందులో మరి చాలా విషయాలు కవర్ చేయడం జరిగింది. మరి దావీదు మహారాజు చేసిన తప్పులు, దానికి పరమ తండ్రి విధించిన శిక్ష, మరి అదేవిధంగా సంసోను మరి పాపం చేసి మరి ప్రాయశ్చిత్తం నొందినప్పుడు మరి తన ద్వారా పరమ తండ్రి చేసిన అద్భుత కార్యము, మరి అదేవిధంగా ఆహాబు నీచుడైన రాజు తను ఎన్ని దుర్మార్గ క్రియలు చేసినప్పటికీ పరమ తండ్రిని మరి ఆయనను ఎప్పుడైతే వేడుకుంటాడో, పశ్చాత్తాపడతాడో, మరి తన కాలంలో జరగవలసిన ఆ పనిష్మెంట్ను పరమ తండ్రి మరి పోస్ట్ పోన్ చేసినట్టు చూసినాము. అదేవిధంగా మరి సమరయ స్త్రీ గురించి, అదేవిధంగా మ్రానులో మరి దొంగలలో ఇంకొక మారుమనసు పొందిన దొంగని గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ టాపిక్ ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని అంశాలు ఈరోజు తీసుకొని మనము ఈరోజు ధ్యానించుకుందాం. పశ్చాత్తాపం అంటే మనకు తెలుసు, చేసిన తప్పులు సరి చేసుకొని తిరిగి చేయకుండా ఉండుట, అంటే రిగ్రెటింగ్ ఫర్ ద పాస్ట్ డీడ్స్ అండ్ నాట్ టు రిపీట్ ఇన్ ఫ్యూచర్. ఏవైతే తప్పులు చేసినామో తిరిగి అవి చేయకుండా ఉండుట. మరి పరమ తండ్రి విషయంలో ఎంత నీచుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా ఎప్పుడైతే మన తప్పులు ఒప్పుకొని పరమ తండ్రిని వేడుకుంటామో మరి చాలా సందర్భాల్లో ఆయన కనికరించినట్టు చూస్తాం. మనం చాలా సందర్భాల్లో కనికరించిండు, దయ చూపించిండు. మరి కొన్ని సందర్భాల్లో శిక్ష పోస్ట్ పోన్ చేసిండు. మరి 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 మెసేజ్లోనికి వెళ్ళకముందు విశ్వశాంతి ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములయ్యా. అవును తండ్రి, గడిచిన రోజులంతటిలో నీ కృపాక్షేమములు మా పైన ఉంచిన విధానం బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, మేము వాక్యంలోకి వెళ్ళబోతుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిచేసుకుంటూ ప్రతిరోజు ప్రతిదినం మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ నిన్ను నూతనంగా తెలుసుకున్నట్టుకు సహాయము దయచేయమని చెప్పబోయే బిడ్డను నీ నాయనా నీ సన్నిధానంలో నిలబెట్టుకోమని, నీ ఆత్మ ద్వారా మాత్రమే మీరు మాతో మాట్లాడమని, మనుష్యుడు కాదు కానీ నీ ఆత్మ ద్వారా మాత్రమే మేము వినుటకు మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం నీ పరిశుద్ధ నామంని మాత్రం హెచ్చిస్తూ యాశ్వనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనంలో పరమ తండ్రి అక్కడ సంతాపం నొందినట్టు చూస్తాం. సంతాపం అంటే పశ్చాత్తాపం నొందిండు. పరమ తండ్రి పశ్చాత్తాపం నొందడం ఎందుకు? ఒకసారి ఎవరైనా చదవండి. అది నిర్గమకాండము 32వ అధ్యాయం 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చాలా. అయితే ఇక్కడ పరమ తండ్రి 2-3 సందర్భాల్లో అక్కడ సంతాపం నొందినట్టు చూస్తాం మనం. మరి మానవులు దూతలతో మరి పాపం చేసినప్పుడు సంతాపం నొందినట్టు చూస్తాము. అదేవిధంగా జలప్రలయ విషయంలో మరి అందరు తప్పిపోయినప్పుడు నోవాహు 120 సంవత్సరాలు బోధించిన ఎవరు మారు మనసు పొందని సమయంలో కూడా పరమ తండ్రి అక్కడ సంతాపం నొందుతాడు, పశ్చాత్తాపం నొందుతాడు. మరి అక్కడ సృష్టిని మానవుని చేసినందుకు కూడా పరమ తండ్రి సంతాపం పొందినట్టు చూస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో మాత్రము ఇక్కడ మోషే మరి పరమ తండ్రి దగ్గరికి సీనాయి కొండ మీదకి ఆజ్ఞలు పొందడానికి ఈ పెంతెకోస్తు పండుగ సమయంలో మనం అంతా ధ్యానించుకున్నాం. మరి ఆయన 40 రోజులు సీనాయి కొండ మీద పరమ తండ్రితో సహవాసం చేస్తాడు. 40 రోజులు 40 రాత్రులు ఏమి తినకుండా ఉపవాసం ఉండి పరమ తండ్రి నుంచి మరి ఆయన పరమ తండ్రి చేతితో రాసిన అక్కడ 10 ఆజ్ఞలు
2 పలకలను తీసుకొని కిందికి వస్తున్న సమయం, ఆ కిందికి వస్తున్న సందర్భంలో మరి పరమతండ్రి పలికిన మాట. అయితే ఇక్కడ పరమతండ్రి మరి ఆ పలకలు ఇచ్చినప్పుడు మోషే అక్కడ కొంచెము తడువు చేస్తాడు, అక్కడ క్రిందికి రాగడానికి తడువు చేస్తాడు. తడువు చేసినప్పుడు అప్పుడు ఈ ఇజ్రాయేలీలు ఏంటంటే మరి అహరోనును బలవంతం చేసి అహరోను మీద ప్రెజర్ వేసి మరి ఈ మమ్మల్ని నడిపించిన ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు, మా కోసము మరి ఒక దూడను తయారు చేయమని అక్కడ ఇజ్రాయేలులు బలవంతం చేస్తారు మరి అహరోనును. అయితే అహరోను మరి వాళ్ళకు నచ్చజెప్పాడు, అసలు నచ్చజెప్పాడు. తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేద్దాము, లేకపోతే పరమతండ్రిని నేను అడుగుతా ఏం చెప్తాడో చూద్దాము అని అనకుండా వాళ్ళు ఎటువంటి దుష్టులో మరి అహరోనుకు తెలుసు కాబట్టి అహరోను ఏం చేశాడంటే మీ భార్యల చెవులకు వాళ్ళ పిల్లలకు తర్వాత కుమారులకు కుమార్తెలకు ఉన్న ఆ చెవి పోగులను తీసి అక్కడ ఈమని చెప్తే వాళ్ళందరూ ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ చెవి పోగులను అన్నింటినీ తీసి ఆ బంగారం తయారు చేసి ఒక దాంట్లో వేస్తే అది ఒక ఎద్దు రూపంకు ఒక తయారవుతుంది అనమాట. అక్కడ పరమతండ్రి చాలా బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి ఆయన ద్వారా చూసిన ఇజ్రాయేలీలు కొంతకాలం మోషే లేట్ రాగాడనే వాళ్ళు ఆ విధంగా విగ్రహారాధనకు పాల్పడము, అందులో ఆయన యెహోవా మహిమను ఎద్దు రూపముగా మార్చినందుకు పరమతండ్రి చాలా నొచ్చుకొని అప్పుడు మోషేతోటి ఏమంటాడంటే, మోషే నీవు ఈ జనుల మధ్యలోకి రాకు, నేను వీళ్ళందరినీ కాల్చివేస్తా, వీళ్ళందరినీ నేను సంహరిస్తా అని అక్కడ మోషేతో పరమతండ్రి అంటాడు. అప్పుడు మరి పరమతండ్రి శిక్షకు ఇశ్రాయేలును గురి చేయకుండా ఈ సాత్వికుడైన మోషే మరి పరమతండ్రి చేత చాలా సాఫ్ట్గా, ఆయన నిజంగానే సాత్వికుడే. ఎందుకంటే పరమతండ్రి అక్కడ కోపంలో ఉన్నప్పుడు ఏమనకుండా ఉంటే మరి పరమతండ్రి కోపంలో వాళ్ళను అణిచివేసేవాడేమో. కానీ మోషే ఒకసారి పరమతండ్రి వాగ్దానాలను గుర్తు చేస్తున్నాడు. ఏమని, నాయన మీరు ఐగుప్తులో నుంచి వీళ్ళని నడిపించినారు, ఇప్పుడు మీ అరణ్యంలో వీళ్ళందరినీ జనాలందరినీ చంపేస్తే మరి యెహోవా ఎలోహింకు మరి ఇక్కడ చేతకాక ఐగుప్తులో ఈ ఇజ్రాయేలులందరినీ సంహరించిండని అనుకుంటారు. అదేవిధంగా మీరు మా పితరులైన అబ్రహాము మరి ఇస్సాకు యాకోబులకు మీరు ప్రమాణం చేసిండ్రు, ఏమనంటే మీ అబ్రహాము సంతానమును ఇసుకరేణు వలె ఆకాశ నక్షత్రముల వలె వర్ధిల్ల చేస్తానని వాగ్దానం ఇచ్చారు తండ్రి. మరి ఆ వాగ్దానము అక్కడ ఏమవుతుంది మరి అని అన్నప్పుడు మరి ఈ సందర్భంలో అక్కడ పరమతండ్రి సంతాపం నొందినట్టు చూస్తాం మనం. ఒకసారి నిర్గమకాండము 32:11 నుంచి 13 వచనాలు 14 వరకు చదవండి. మళ్ళీ మోషే తన ఎలోహిమన యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకుడైన అబ్రహామును ఇస్సాకును ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుదనియు వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పినవను. ఇక్కడ మరి ఈ సందర్భంలో మరి అక్కడ పరమతండ్రి అక్కడ సంతాపం నుండి మరి తను ఆ ఇజ్రాయేలును నశింపజేయకుండా చూసిండు. కానీ మోషే కిందికి వచ్చినప్పుడు మాత్రము అయితే ఈ వాళ్ళు ఎద్దు రూపంలో ఉన్న దాని ముందు నాట్యం ఆడడం చూసి మోషే కోపం వచ్చి ఆ 2 అగ్ని పలకలను ఆయన కింద పడేసినట్టు చూస్తాం మనం. మరి ఈ అహరోను మరి పరమతండ్రి ఎదుట మరి ఆ తప్పును కూడా అంగీకరించలేదు. కానీ అహరోనును మరి పరమతండ్రిని ఎందుకు శిక్షించలేదు
అని అంటే పరమతండ్రి అహరోనుకు శిక్షించిండు, కానీ అది కొద్దిగా టైం పట్టిందంటే అంటే ఇన్స్టెంట్గా కాకుండా మరి అక్కడ తర్వాత అహరోనును మనం పరమతండ్రి శిక్షించినట్టు చూస్తాం మనం. లేవియకాండము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే అహరోను 2 కుమారులను పరమతండ్రి సంహరింపజేస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది జరుగుతుంది అన్నమాట. చదవండి ఒకసారి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. సో పరమతండ్రి ఈ విధంగా ఆ 2 అహరోను కుమారులు ఆయన ముందే చనిపోతారు, అంటే వేయకూడని ధూపము వేసినందుకు. మరి అదేవిధంగా అహరోను కూడా మరి వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. ఇవి అహరోనుకు కలిగిన పనిష్మెంట్స్. అయితే మోషే అహరోన్ తరఫున మరి అక్కడ పరమతండ్రిని వేడుకున్నట్టు చూస్తాం. అక్కడ ఆ తెగులు మోషే కోపం వచ్చి అక్కడ యెహోవా వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సైడ్ రమ్మన్నప్పుడు ఆయన సైడ్ కొంతమంది వస్తారు. అప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఆ విగ్రహం ఆ ఎద్దు రూపంగా మార్చిన దాన్ని బట్టి అక్కడ 3000 మంది కత్తివాత చేత చంపబడినట్లు మనం చూస్తాం. అంటే అహరోను యాజకుడు, అప్పుడు ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి. అప్పట్లో ఇంకెవరినూ అపాయింట్ చేయలేదు కాబట్టి మరి తర్వాత కాలంలో అహరోనుకు ఈ విధమైన శిక్ష పడినట్టు చూస్తాం మనం. అంటే లేట్ అయింది కానీ పరమతండ్రి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు అక్కడ. మరి పరమతండ్రికి మోషే అయితే మళ్ళీ ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళి ఇజ్రాయేల్ చేసిన పాపాన్ని బట్టి పరమతండ్రిని వేడుకున్నట్టు చూస్తాం. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. మరి 2వ అంశము రాజైన హిజ్కియా. ఈ హిజ్కియా రాజు చాలా మంచివాడు. ఆయన తండ్రి అజర్యా ఆయనలాగా అంటే దుష్టుడు కాడనమాట. అజర్యా ఏంటంటే ఇజ్రాయేలుకు విరుద్ధంగా మరి విగ్రహారాధన నేర్పించిన వ్యక్తి, బలిపీఠాలను కట్టి విగ్రహాలను పూజించిన వ్యక్తి, మరి ఇంకా ఎన్నో దుష్ట కార్యాలు చేసిన వ్యక్తి ఈ అజర్యా రాజు, హిజ్కియా తండ్రి. కానీ 25వ సంవత్సరంలో ఎప్పుడైతే హిజ్కియాకు 25 ఇయర్స్ ఉంటాయో అప్పుడు ఆయన రాజుగా ఎన్నుకోబడతాడు యూదా దేశానికి. మరి ఆయన 29 సంవత్సరాలు ఈ యూదా దేశాన్ని పరిపాలిస్తాడు. ఈ హిజ్కియా రాజు చాలా మంచి వ్యక్తి. ఆయన మొత్తము తన తండ్రి చేసిన దుష్ట కార్యాలన్నింటినీ తన తండ్రిలాగా కాకుండా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి దావీదును అనుసరించి నడుచుకున్నట్లు మనం చూస్తాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారి కీలకు ఆజ్ఞ ఇచ్చెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల ఎలోహిం అనే యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నింటినీ బయటకు కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన ఎలోహిం అనే యెహోవా దృష్టికి చెడునతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడుముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలం మందు ఇజ్రాయేలు ఎలోహింకు ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా ఆయన వారిని భీతికి విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు
కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేళ్ల ఎలోహిమని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. చాలా అయితే ఇక్కడ ఈ విధంగా వాళ్ళను మరి మోటివేట్ చేసి వారి యెహోవా వైపు ఆ జనులను తిప్పినట్టు మనం చూస్తాం హిజ్కియా. అయితే ఈయన పరిపాలించే 14వ సంవత్సరంలో అష్షూరు రాజు అయిన సన్హెరీబు ఆయన అన్ని రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ ఈ యెరూషలేం మీదకి వస్తాడు అనమాట. అయితే అప్పుడు హిజ్కియా రాజు ఎందుకంటే తనకు ఆ రాజుతో అష్షూరు రాజు అయిన సన్హెరీబుతో పోరాడే శక్తి లేక ఆయనతోటి సంధి చేసుకుంటాడు అనమాట. మీరు యుద్ధం చేయకుండా వెళ్ళిపోవాలంటే నేను ఏమి ఇవ్వాలంటే అప్పుడు ఈ సన్హెరీబు అని ఆయన ఏం చేస్తాడంటే ఆ 600 మడుగుల వెండి తర్వాత 60 మడుగుల బంగారం ఇవ్వాలని చెప్తాడు. అయితే ఆ విధంగా హిజ్కియా రాజు మరి అక్కడ తన దగ్గర ఉన్న బంగారం మోస్ట్లీ యెరూషలేం మందిరంకే ఉంటుంది. ఆ మందిరంకున్న బంగారంను కొంచెం తీయించి తర్వాత ఈయన కొన్ని వస్తువులు చేయించినవి కూడా తీసి ఇచ్చి మొత్తము అష్షూరు రాజు సన్హెరీబుకు 600 మడుగుల వెండి తర్వాత 60 మడుగుల బంగారం ఇస్తాడు. సరే ఇచ్చిన వ్యక్తి ఆ రాజు మరి మళ్ళీ యుద్ధానికి రాకుండా ఉండాలి కదా. మరి కొన్ని రోజుల తర్వాతనే ఆయన మళ్ళీ యుద్ధానికి వస్తాడు వీళ్ళ మీదకి. ఈ సన్హెరీబు అనే రాజు తిరిగి వస్తాడు. యాక్చువల్గా ఆయన నీతిపరుడు అయితే బంగారం తీసుకుండు వెండి తీసుకుండు మరి ఇజ్రాయేలును స్పేర్ చేయాలి, కానీ మళ్ళీ ఆశ ఊరుతుంది అన్నమాట. ఆయన వాళ్ళు ఎంతైనా పరమతండ్రి అందు భయభక్తులు లేని రాజులు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా లాభం ఉంటుందో ఆ విధంగా చూసుకొని తిరిగి మరి అన్యాయంగా అక్రమంగా ఇజ్రాయేలు ప్రజలను దండెత్తుతామని చూసి ఆయన సైన్యాధిపతి ఆయన ఒక రబ్షకే అనే ఒక భీకరుడు ఆయనను పంపిస్తాడు అనమాట. ఈ రబ్షకే అనేటోడు సేమ్ గొలియాతులాగా బలవంతుడు అనమాట. ఆయన వచ్చి మరి ఇజ్రాయేలుల మీద మరి ఆ దూషణకరమైన మాటలు పలుకుతుంటాడు. ఏమని అంటే మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారు, హిజ్కియా దేవుని నమ్ముకుంటున్నారు, మీరు మాతోటి యుద్ధం చేయలేరు, మీరు మాకు లొంగిపోండి, మీరు మేము చెప్పినట్టు కప్పం కట్టుకొని ఉంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే మీరు మమ్మల్ని జయించడము మీ వలన కాదు, మీ యెహోవా కూడా మమ్మల్ని ఏం చేయలేడు. మరి ఈ విధంగా అభ్యంతరకరమైన మాటలు చాలా పలికి వాళ్ళను ఇజ్రాయేలులందరూ భయపెడుతుంటాడు అన్నమాట. అప్పుడు ఈ రాజైన హిజ్కియా మరి చాలా భయపడి మరి పరమతండ్రి సన్నిధిలో మోకరించి ఆ వస్త్రాలన్నీ తీసేసి గొనె బట్ట కట్టుకొని యెహోవాకు మొరపెట్టాడు. ఆయన అప్పుడు ఆ హిజ్కియా కాలంలో ప్రవక్త ఎవరంటే యెషయా అనమాట. యెషయా కూడా ఈ విషయం తెలియజేస్తాడు. యెషయా కూడా ఇట్లా తెలియజేసి ఇక్కడ పరమతండ్రికి మొరపెట్టినాక మరి అప్పుడు పరమతండ్రి యెషయాకు ప్రత్యక్షమై ఏమని హిజ్కియాకు ధైర్యం చెప్తాడు. ఏమని అంటే నువ్వు అష్షూరు రాజు అయిన సన్హెరీబుకు ఏమాత్రం భయపడకూడదు, ఆయన మిమ్మల్ని ఏం చేయడు, ఇజ్రాయేలులో ఒక్కరిని కూడా ఆయన సంహరించలేడు, నేను దావీదును బట్టి యెరూషలేమును నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను, కాబట్టి మీరు నిర్భయంగా ఉండని మరి యెషయాతోటి అక్కడ పరమతండ్రి మాట్లాడినట్టు చూస్తాం. మరి ఆ విధంగా మరి యుద్ధానికి ఎప్పుడైతే ఈ సన్హెరీబు రెడీగా ఉంటాడో రేపు యుద్ధమనంగా ఆ రోజు రాత్రికే మరి పరమతండ్రి ఒక యెహోవా దూతను పంపిస్తే సన్హెరీబు సైన్యంలో 1,85,000 మంది సైనికులను మొత్తం కేవలం ఒక్క యెహోవా దూత అక్కడ సంహరించి మరి అక్కడ యుద్ధాన్ని తప్పించినట్టు చూస్తాం. పరమ తండ్రి మీకు స్తోత్రంలో ఈ విధముగా మరి అక్కడ యుద్ధాన్ని తప్పించినాక మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరి హిజ్కియా రాజుకు హృదయములో గర్వం ప్రవేశించినట్టు చూస్తాం. గర్వము ప్రవేశించినట్టు చూస్తాం. 2వ దినవృత్తాంతములు 32:25-26. 2వ దినవృత్తాంతములు 32. అయితే
హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. చూడండి, ఈ విధంగా మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి అక్కడ ఉన్నప్పుడు మరి పరమతండ్రి యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియా దగ్గరికి, నీవు మరణం అవుతావు, ఇంకా కొన్ని రోజుల్లో నీవు మరణం అవుతావు, నీళ్ళు చక్కదిద్దుకో అని చెప్పి అక్కడ హిజ్కియాకు యెషయా వర్తమానం తెస్తాడు, పరమతండ్రి వర్తమానం. అప్పుడు హిజ్కియా రాజు మరి చాలా దీనంగా పరమతండ్రికి మొరపెడతాడనమాట, పశ్చాత్తాపడతాడు. ఆయన గోడకు తన ముఖాన్ని పెట్టి యెహోవాకు మరి అక్కడ ప్రార్థన చేస్తాడు. మరి ఈ విధంగా మరి పరమతండ్రి ఆయన హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి తనకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పరమతండ్రి అనుగ్రహించినట్టు చూస్తాం. ఇంకా 15 సంవత్సరాలు అంటే ఆయన తప్పు చేసినప్పటికీ, హృదయంలో గర్వించినప్పటికీ, తన పొరపాటును తాను తెలుసుకొని ఎప్పుడైతే పరమతండ్రిని వినయంతో వేడుకుంటాడో మరి ఆ మరణం తప్పించి మరి హిజ్కియా రాజుకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్టు మనం చూస్తాం. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఇంకా మూడవ అంశము మరి యెహోషువ కాలంలో గిబియోనులు. మరి యెహోషువ మరి అనేక రాజ్యాలను జయిస్తూ వస్తుంటాడు. మనకు అందరికి తెలుసు యెహోషువ యుద్ధశూరుడు. మరి మోషే తర్వాత పరమతండ్రి మోషేని ఏ విధంగా సన్మానించాడో హిజ్కియా మరి యెహోషువను కూడా పరమతండ్రి అదేవిధంగా సన్మానించి అందరి ముందు గొప్ప చేసిన వ్యక్తి. మరి యెహోషువ ద్వారా అనేక యుద్ధాలు చేస్తాడు. అయితే ఈ విషయము అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసి అక్కడ గిబియోనులు కూడా మరి ఇజ్రాయేలులకు పొరుగు వారు అనమాట, నేబర్స్. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గిబియోనులు మనము ఈ ఇజ్రాయేళ్లను జయించలేము, వాళ్ళతోటి మనం పోరాడడం మనతోటి కావదు, కాబట్టి వాళ్ళతోటి ఏ విధంగానైనా సంధి చేసుకోవాలని చెప్పి ఒక మోసకరమైన మాట పలుకుతారు వాళ్ళ దగ్గరికి. ఏ విధంగా అంటే వాళ్ళందరూ బయలుదేరి ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చి అంటే వాళ్ళ ఎట్లుంటుందంటే మేము చాలా రోజుల నుంచి బయలుదేరినాం అన్నట్టు పాత చెప్పులు వేసుకొని, పాత ద్రాక్ష రసపు తిత్తులు పెట్టుకొని, ఆ గాడిద మీద పెద్ద పాత చినిగిపోయిన బట్టలు వేసుకొని ఈ విధంగా ఇజ్రాయేలులను మరి అక్కడ నమ్మియడానికి చూస్తాం మనం, నమ్మిస్తారు కూడా. అయితే ఆ సమయంలో మరి యెహోషువ పరమతండ్రిని అడగలేదు, పరమతండ్రిని ప్రార్థించలేదు. తండ్రి మరి మేము ఈ గిబియోనులతోటి మేము సంధి చేసుకోవాలనా లేదా అని అడగలేదు. పరమతండ్రికి అడగకుండానే మరి వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా పేరిట ప్రామిస్ చేస్తారన్నమాట, మేము మిమ్మల్ని ఏమి చేయం, మిమ్మల్ని ఏమి సంహరించము, మిమ్మల్ని ఏమి నష్టపరచము అని మరి వాళ్ళకి అక్కడ వాగ్దానం చేసినట్టు చూస్తాం. హాయి పట్టణం మీదకి ఇజ్రాయేలీలు పోయినప్పుడు అక్కడ చెప్తారన్నమాట, హాయి పట్టణం చిన్న పట్టణము, ఒక 3000 మందితో వెళితే మనము అక్కడ వాళ్ళని జయించవచ్చు అని చెప్తారు. కానీ అక్కడ 3000 మందిని తీసుకొని పోతే మరి ఆకాను అనే వ్యక్తి చేసిన పాపంను బట్టి హాయి చేతిలో ఓడిపోతారు. హాయి చేతిలో ఓడిపోయినప్పుడు యెహోషువ వచ్చి పరమతండ్రి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి పరమతండ్రికి మొరపెడతాడు, ఏంది నాయన మరి నువ్వు ఈ చిన్న పట్టణం మేము హాయిని జయించలేకపోతున్నాము అని అక్కడ పరమతండ్రిని అడిగినట్టు చూస్తాం. కానీ ఈ సందర్భంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రము వాళ్ళు పరమతండ్రిని ఏమి విచారించకుండానే పరమతండ్రి పేరిట అక్కడ వాగ్దానం చేస్తారన్నమాట, యెహోవా పేరిట మేము ప్రమాణం చేస్తున్నాం, మీ ప్రాణాలకు ఏమీ హాని కలగదని. 2-3 రోజుల తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకు నేబర్స్ అని తెలిసినప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారన్నమాట, ఎందుకు మీరు ఈ విధంగా చేసినారు, ఎందుకు ఇట్లా మమ్మల్ని మోసం చేసినారు అని వాళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము ప్రాణాల కోసం భయపడే చేసినాం. అంటే నిజంగా వాస్తవంగా కూడా ఇజ్రాయేలులకు వాళ్ళు ఏ హాని చేద్దామని కాదు, వాళ్ళు ఏంటంటే ఆ ప్రాణభిక్ష కోసమే మరి అక్కడ ఆ విధంగా మోసం చేసినప్పటికీ మరి పరమతండ్రి వాళ్ళను శిక్షించలేదు. ఇక్కడ యెహోషువ కూడా మరి ఆ పరమతండ్రి పేరుట ఆయన వాళ్ళు వాగ్దానం అక్కడ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి
యెహోవా పేరిట ప్రమాణం చేసిన దాన్ని బట్టి అక్కడ మరి ఆ గిబియోనులను వదిలిపెట్టినట్టు మనం చూస్తాం. మరి దీనికి ప్రతిఫలంగా వాళ్ళకు మరి యెహోషువ ఏం చేశాడంటే, మీరు యెహోవా మందిరంలో చిరకాలం కట్టెలు కొట్టే పని, తర్వాత మరి అదేవిధంగా ఆ నీళ్లు తోడే పనిని అక్కడ అప్పించినట్టు చూస్తాం. యెహోషువ 9వ అధ్యాయము 22 నుంచి 27. యెహోషువ 9వ అధ్యాయము 22 నుంచి 27. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించు వారయుండియు మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్మునేలా మోసపుచిత్రి. హేతు చేతను మీరు శాపగ్రస్తులౌదురు. దాస్యము మీకెన్నడనూ మానదు. నా ఎలోహిం ఆలయంనకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారినై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ ఎలోహిమైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఈలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇజ్రాయేలీలు గిబియోనులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. చాలా. నెక్స్ట్ మనము కొత్త నిబంధనలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. మరి ఈ స్టోరీ మన అందరికీ తెలుసు. ఇది స్వయంగా యాశ్వమేష వారు చెప్పిన ఉదాహరణ. ఇప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటాడు. మరి పెద్ద ఆయన తండ్రి దగ్గర వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చిన్న ఆయన మరి చెడు అలవాట్లకు అలవాటు పడి తన తండ్రి దగ్గరికి వచ్చి మరి నా ఆస్తిని నాకు పంచిమని అక్కడ అడుగుతాడు. అడిగించినప్పుడు మరి తండ్రి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఆ చిన్న కుమారునికి ఆ తండ్రి ఏం చేస్తాడంటే తనకు రావాల్సిన ఆస్తిని పంచిస్తాడనమాట. ఆ మొత్తం ఆస్తి అంతా తీసుకుపోయి వేరే దూరదేశంలోకి పోయి అక్కడ దుర్వ్యాపారం వలన అక్కడ ఆస్తి అంతా పాడు చేస్తాడు. అనేక చెడు అలవాట్లకు అలవాటు పడ్డట్టు చూస్తాం. ఆయన మరి అక్కడ వ్యభిచార క్రియలు కూడా జరిగించినట్టు మనం చూస్తాం. మరి కొన్ని రోజులైన తర్వాత ఆ ఫ్రెండ్స్ తోటి విలాసవంతమైన జీవితం గడిపిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిన తర్వాత తనను ఎవరు కూడా పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర ఆయన పనికి కుదురుతాడు అనమాట. ఒక వ్యక్తి దగ్గర ఆ ఉద్యోగం ఏంటంటే, ఆయన పొలం లోపల ఈ పందులను మేపే జాబ్ అనమాట. పందులను మేపే జాబ్. మరి ఆయనకి ఎవరు తిండి కూడా సరిగా ఇవ్వరు. కాబట్టి ఎప్పుడు పందుల మేపుకునే సమయంలో ఆ పందులు తినే పొట్టుతో ఈయన మరి అక్కడ కడుపు నింపుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఆయనకు గ్రహింపు వస్తుంది చిన్న కుమారునికి. ఏమని అంటే, మరి నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు సమృద్ధి అయిన భోజనం లభిస్తుంది. నేను ఇక్కడ పరదేశంలో వచ్చి నేను తప్పు చేసి మరి నేను ఇక్కడ ఈ పందుల పొట్టు తినవలసిన కర్మ నాకేంది అని చెప్పి ఆయన నిర్ణయించుకుంటాడు అన్నమాట. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేసినాను, నన్ను క్షమించు, నన్ను నీ కొడుకుగా ఉండనీయకు, ఎందుకంటే నేను అర్హుని కాదు, నేను చాలా తప్పు చేశాను, కాబట్టి నాకు అది ఎలిజిబిలిటీ లేదు నీ కొడుకుగా ఉండడానికి. మరి నన్ను నీలో ఒక పనివానిగానైనా చేర్చుకో అని చెప్పుదామనుకొని ప్రిపేర్ అయిపోయి మళ్ళీ అక్కడ తండ్రి దగ్గరికి వెళ్తాడనమాట. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తండ్రి మరి ఈ తప్పిపోయిన కుమారుడు ఎంతో దూరంలో ఉన్నప్పుడే పరమ తండ్రి అతన్ని చూచి గమనించి ఆయనకి ఎదురు వచ్చి మరి ఆయన మెడ మీద పట్టుకొని ఆయన ముద్దు పెట్టి మరి ఆయన అక్కడికి లోపలికి తీసుకెళ్ళి ఆయన గృహంలోకి తీసుకుపోయి మరి ఆయనను క్షమించినట్టు చూస్తాం. అంటే ఆయన కూడా క్షమాపణ అడుగుతాం. పరమ తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేసినాను అనే లోపే ఇంకా ఏం చెప్పకుండానే మరి ఆయనను ఇంటి లోపలి తీసుకుపోయి ఆయనకు మరి కొత్త వస్త్రాలు తెప్పించి మరి బంగారు రింగు తొడిగించి ఒక
క్రొవ్విన దూడను తెచ్చి అక్కడ వధించి అక్కడ విందు జరిపించినట్టు చూస్తాం. అయితే ఈ సందర్భంలో మరి ఆ పెద్ద కుమారుడు ఎప్పుడైతే పొలం నుంచి వస్తాడో ఆ పొలం నుంచి చూసి మరి ఆ చిన్న తమ్ముడు వచ్చినందుకు ఆయన సంతోషించాడు. ఆయన తండ్రి మీద అలిగి లోపలికి వెళ్ళాడు అన్నమాట. వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు, ఏంది ఇక్కడ నాట్యాలు చేస్తారు, ఇక్కడ సంబరం జరుగుతుంది అని. అంటే ఇట్లా తప్పిపోయిన మీ కుమారుడు మీ తమ్ముడు వచ్చిండు కాబట్టి మీ తండ్రి ఈ విధంగా ఆయనకు ఒక కోడెను వధించి ఇట్లా చేస్తుండని చెప్తే అప్పుడు ఆయన తండ్రి ఆ పెద్ద కుమారుడు ఇంట్లోకి పోకుండా బయటనే ఉంటే అప్పుడు తండ్రే బయటకు వస్తాడనమాట. అక్కడ తండ్రే బయటికి వచ్చి కుమారునికి చెప్తాడనమాట, నా దగ్గర ఉన్నాయన్నీ నీవే కదా, మొత్తం నా దగ్గర ఉన్నదంతా నీవే కదా, నాతోటే నువ్వు ఉన్నావు కదా నువ్వు, మరి నీ తమ్ముడు చనిపోయి బ్రతికిండు, తప్పిపోయి తిరిగి వచ్చిండు, కాబట్టి మరి ఈ విధంగా నేను చేయవలసి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ పరమ తండ్రికి సాదృశ్యం ఇక్కడ పరమ తండ్రి ఉన్నాడు. మరి అదేవిధంగా పెద్ద కుమారునికి సాదృశ్యము అక్కడ ఇజ్రాయేలీలు లేకపోతే మత పెద్దలు అన్నమాట. అదే చిన్న కుమారుడు అయితే మామూలు పాపి లేకపోతే అన్యుడు లేకపోతే వేరే అన్నమాట. అయితే పరమ తండ్రి క్షమిస్తే కూడా ఇక్కడ ప్రశ్నిస్తుండే నా పెద్ద కుమారుడు. మరి ఈ విధంగా చూస్తే అంటే వాళ్ళది ఏంటంటే ఇజ్రాయేలులకే పరమ తండ్రి వచ్చిండు, ఇజ్రాయేలులనే ఆయన కాపాడాలి, అన్యులు ఈ దాంట్లోకి రాకూడదు, అన్యులను క్షమించకూడదు అనే ఆ సాదృశ్యము ఇక్కడ ఈ పెద్ద అబ్బాయిలో కనిపిస్తుంది. కానీ చిన్న ఆయన మాత్రం పొరపాటు, అంటే మనం కూడా అన్యులమైన మనము పరమ తండ్రి దగ్గర మనం చేసిన తప్పులు చాలా ఒప్పుకొని మరి ఎన్నోసార్లు ఆయన మన క్షమాపణ అడిగితే చాలా సందర్భాల్లో మనం అక్కడ పరమ తండ్రి క్షమించినట్టు చూస్తాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా పేతురుని తీసుకుందాము. పేతురు మరి పరమ తండ్రికి చాలా నమ్మకంగా ఉన్నాడు. కానీ పరమ తండ్రి ఎప్పుడైతే మ్రాను వేయబడతాడో అప్పుడు పరమ తండ్రిని డినై చేస్తాడు. నీవు యెషువా మెస్సీయా ఎవరో నాకు తెలియదని అక్కడ మూడు సార్లు బొంకినట్టు చూస్తాం మనం. పేతురు చాలా అంటే యెషువా మెస్సీయాని చాలా ఎక్కువ ప్రేమించిన వ్యక్తి. కానీ మరి ఆ విధంగా చెప్తాడనమాట, ఇజ్రాయేళ్ళకు భయపడి తనను కూడా ఎక్కడ చంపుతారు అని చెప్పి. కానీ మరి పేతురు పశ్చాత్తాపడినప్పుడు అక్కడ పరమ తండ్రి మరి ఆయనను చాలా విధంగా మనము వాడుకున్నట్టు చూస్తాం. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాం మనము. మరి యెషువా మెస్సీయా మరణించినాక మరి ఆ మేడగదిలో 120 మందితో ప్రార్థన చేసినప్పుడు 3000 మందికి అక్కడ బాప్తిసం పొందేటట్టు చేసిన వ్యక్తి పేతురు. మరి ఇంకా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇక్కడ ఏంటంటే పేతురు తప్పును ఒప్పుకుంటాడు. మరి అదేవిధంగా ఇస్కరియోతు యోధువు ఉంటాడు, ఆయన కూడా శిష్యుడే. కానీ ఆయన డబ్బు మనిషి, ఆయన ట్రెజరర్గా ఉన్న సందర్భంలో మరి చాలాసార్లు యెషువా మెస్సీయా డబ్బులు దొంగిలిస్తాడు. మరి ఒక స్త్రీ అత్తరుబుడి తెచ్చి పరమ తండ్రి పాదాలకు కొడితే ఇంత కాస్ట్లీ అత్తరుబుడి ఎందుకు, ఇదే బీదలకు ఇస్తే సరిపోతుంది కదా అని ఇటువంటి మాటలు మాట్లాడతాడు. అయితే ఇస్కరియోతు యూదు డబ్బు కోసం కేవలం 30 వెండి నాణ్యాల కోసం పరమ తండ్రిని మ్రానుకు అప్పచెప్తాడు. కానీ అప్పచెప్పిన తర్వాత ఆ నిరపరాధి అయిన యెషువా మెస్సీయా ఆ శ్రమలను అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక అయ్యో నేను ఎంత పని చేసిన అని చెప్పి మరి ఆయన పొయ్యి ఉరివేసుకొని చనిపోతాడు. కానీ ఆయన ఎక్కడ కూడా పశ్చాత్తాపడ్డట్టు చూడలేదు మనం. పరమ తండ్రి ముందే చెప్తాడు, ఎవరైతే నేను మనుష్య కుమారుడు చనిపోవుట ఖాయము, కానీ నన్ను ఎవరైతే అప్పచెప్తారో ఆ మనుషునికి శ్రమ అని చెప్తాడు. కానీ ఈ విధంగా మరి ఒకవేళ పరమ తండ్రి ఒకవేళ మొరపెట్టి క్షమించమని అడిగితే మరి ఆ క్షమాపణకు మరి ఆయన పాత్రుడు అయ్యేవాడేమో. కానీ క్షమాపణ ఇస్కరియోతు అడగాడు అనమాట. ఇస్కరియోతు యూదా అడగకుండా మరి అక్కడ ఉరి వేసుకొని చనిపోయినట్టు చూస్తాం మనం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ మధ్యలో మరి చాలామంది క్రిస్టియన్స్ లోపల యెషువా మెస్సీయా నామము మరి తెలుసుకుంటున్నారు. మరి చాలామంది బోధకులు రాజ్ ప్రకాష్ కానీ ఇంకా కొంతమంది సేవకులు కానీ మరి ఇజ్రాయేల్ పండుగలు చెప్తున్నారు, ఇజ్రాయేలు పండుగల గురించి బోధిస్తున్నారు. అయితే రాజ్ ప్రకాష్ అయితే చాలా ధైర్యంగా బోధిస్తుండు. అయితే మొన్న ఇంకొక పాస్టర్, ఆయన పెద్ద పాస్టరే,
ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన ఏమంటుండంటే పండుగలు అక్కడ చేస్తూ ఇవన్నీ ఇజ్రాయేళ్ళకి, అంటే బైబిల్లో ఇజ్రాయేళ్ళకనే ఉంటుంది, కానీ ఆ వచనము అది అర్థం చేసుకోకుండా మరి ఇది కేవలం ఇజ్రాయేళ్ళకే అన్నట్టు మాట్లాడుతుండే ఆయన. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అక్కడ ఒక వార్ జరుగుతుండే అనమాట. వార్ ఇప్పుడు మన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా, అక్కడ ఆ వార్ జరుగుతుంటే ఏమవుతుందంటే ఆ వార్లో ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుందంటే ఎవరైతే ఈ గాయపడిన వాళ్ళు ఉంటారో, గాయపడిన సైనికులు వాళ్ళు ఇట్లా చనిపోయినరా బ్రతికున్నారా రెండే అనమాట డిసైడ్ చేసేది. వాళ్ళు బ్రతికునరా చనిపోయినరా ఇట్లా ఒక్కొక్కరిని ఇట్లా ఈ నాడి చూసుకుంటా ఫస్ట్ డిసైడ్ చేస్తారనమాట. అయితే ఎంతమంది అయితే బ్రతికుంటారో వాళ్ళని ఇక్కడ పక్కకు తీసుకుపోయి అట్లా ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ఆ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను అట్లా డాక్టరు, నర్సు ఇట్లా చెక్ చేసుకుంటా పోతారన్నమాట. చెక్ చేసుకుంటా పోతే ఒక ఆయన ఇట్లా కొన ప్రాణం ఉంటుంది, కొన ప్రాణంతో ఉంటాడు ఆ సైనికుడు. కానీ ఈ డాక్టర్ ఏం చెప్తాడంటే ఆయన నువ్వు చనిపోయినావు అని చెప్తాడు, హీఈస్ డెడ్ అని చెప్తాడు అనమాట, హీఈస్ డెడ్. అయితే అప్పుడు నర్సు డాక్టర్ ఇట్లా చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోతే ఈ నర్సు తోటి అంటాడనమాట ఆయన ఎవరైతే గాయపడిన వ్యక్తి, నేను ఇంకా చనిపోలేదు, నేను ఇంకా చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నానా అంటే ఆ నర్స్ అన్న మాట ఏంటంటే, లేదయ్యా డాక్టర్ చెప్పిండు నువ్వు డెడ్డే. ఇప్పుడు అట్లా ఆ విధంగా అంటాడనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఎన్నో సంవత్సరాల నుంచి మరి మొత్తుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాత నిబంధన అనేది కొట్టివేయబడలేదు, పాత నిబంధన కొత్త నిబంధన అనేది ఒకటి. చాలామందికి అసలు పాత నిబంధన కొత్త నిబంధన అనేది తేడానే తెలియదు. చాలామంది అనుకునేది ఏంటంటే కొత్త నిబంధన అంటే మత్తయి నుంచి మరి ప్రకటన గ్రంథం వరకే ఉన్నదాన్ని కొత్త నిబంధన అనుకుంటారు, ఆ గ్రంథాలనే అనుకుంటారు. కానీ ఆ పాత నిబంధన కొట్టివేయబడదు అంటే అసలు అర్థమే ఉండదు అనమాట. అసలు ఏం అర్థం కూడా ఉండదు మొత్తం. ఆయన చెప్పింది ఏంటంటే ఆ ఇజ్రాయేలులకు ఇచ్చిన 7 పండుగలు యాషువ మెస్సయ ఈ భూలోకంలో ఉండి వచ్చి నెరవేర్చినాడు కాబట్టి మనం ఇంకా చేయవలసిన అవసరం లేదు, ఆ పండుగలు మనం చేయవలసిన అవసరం లేదు. మరి అటువంటి అప్పుడు ధర్మశాస్త్రంలో ప్రతి సంవత్సరం లేవియకాండం 23వ అధ్యాయంలో మరి ఎందుకు పరమతండ్రి ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చిండు ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి? అవును, ఇజ్రాయేలుకనే ఉంటాయి. ఎందుకు? ఇజ్రాయేలు కోసమే పరమతండ్రి వస్తాడు ఇక్కడికి, ఈ భూలోకం మీదకి. ఆ ఇజ్రాయేలు ప్రవక్తలే 40 మందే బైబిల్ రాస్తారు. మళ్ళీ ఇజ్రాయేలులకే ఆయన ప్రత్యేకపరచుకొని చెప్తాడు. మనం కూడా ఎవరైతే అన్యులు కూడా ఎవరైతే పస్క పండుగ ఆచరించాలనో, అబ్రాహాము ఉన్నప్పుడు సున్నతి చేసుకొని ఆచరించారు పస్క పండుగ. మరి అదేవిధంగా ఇజ్రాయేలులకు అన్యులకు ఒకటే కట్టడ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సేమ్ ఫర్ బోత్ ఇజ్రాయలైట్స్ అండ్ జెంటైల్స్. ఆ విధంగా ఉంటుంది. కానీ చాలామంది ఈ మర్మాన్ని అర్థం చేసుకోకుండా మరి కొత్తగా ఇప్పుడు సబ్బాతు కూడా ఇజ్రాయేల్, అది పరమతండ్రి ఏమంటాడు, సబ్బాతు మీకు నాకు గుర్తు అని అంటాడు. నీకు నాకు, ఇట్ ఈస్ ఎ సైన్ బిట్వీన్ మీ అండ్ యూ అంటాడు. మరి అంత గొప్పగా చెప్పినాక కూడా ఆయన వాక్యం వింటే నాకు చాలా బాధ అనిపించింది. శనివారం అనేది ఇజ్రాయేలులకే మనకు ఆదివారము ప్రభు లేచిండు, ఆదివారం పునరుత్థాన దినము, ఆదివారము అక్కడ ఆయన ప్రభు దినము. మరి ఈ విధంగా చెప్పి అల్లకల్లోలానికి గురి చేస్తారు. కానీ మరి ఎవరు కూడా సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి నిజంగా మరి యాషువ మెస్సయ నామంలో ఉన్న మనము ధన్యులము. పరమతండ్రి మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. మరి ఇప్పుడు లాస్ట్లో చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ పరమతండ్రి ఇచ్చిన గ్రంథం అందరికీ ఒకటే, సమస్త మానవులకు ఇదే విధి అంటాడు. సమస్త మానవులు, అంతేగాని ఇజ్రాయేలులకే అనలే పరమతండ్రి. ఇజ్రాయేలులకే ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు అని ఎక్కడ కూడా అనలే. సమస్త మానవులు అందరికీ సేమ్ రూల్స్. కాకపోతే ఇవన్నీ ఇక్కడ కొత్తగా వచ్చి మరి అన్నీ అంత గందరగోళం అన్నమాట. ఈ గందరగోళం నుంచి మనం బయటపడినందుకు మన పరమతండ్రిని స్తుతిస్తూ ఆయనకి ఇంకా సమీపంగా ఉంటూ ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి ప్రయత్నిస్తాం. పరమతండ్రి మీకు స్తోత్రం.